For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, రీసెంట్ గా చూసుకున్నట్టయితే వేణుస్వామి గారు బాగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పే అసత్యాల వల్ల కావచ్చు, అంటే మ్యాచ్ రీసెంట్ గా చూసుకుంటే మన సన్ రైజర్స్ లో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయింది. కావ్యమారం జాతకం బాగుందని అయితే చెప్పారు, కానీ మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఎందుకని ఇలా అసత్యాలు పలుకుతున్నారు అంటారు? అంటే ఇందులో ఏమైనా ఉందా? ఈ యొక్క ప్రశ్న చాలా వేల మందికి ఉంది. ఆయన ఎక్కువ శాతము అంత సెలబ్రిటీస్ పైన మరియు క్రికెట్ మ్యాచ్ పైన అందరిపైన కూడా వారు జాతకాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందులో ఆయన ఇదైపోతాడు అదైపోతాడు. నేను అంటానమ్మా, ఒకరి జీవితం కోసము పాయింట్అవుట్ చేసుకోవడానికి అధికారం మీకు ఎవరిచ్చారు? వారి లైఫ్, వారి జాతకం, వారిది వాళ్ళు అనుభవించండి. నువ్వు ఖచ్చితంగా వీడియో చేసి నువ్వు ఇది అవుతా అంటున్నావు, కానీ అక్కడ అవ్వలేదు. ఇక్కడ ఫేమ్ అయ్యేది ఏం లేదు, ఇక్కడ నువ్వు ఫెయిల్ అయిపోయావు. సో పబ్లిక్లో ఇలా రూమర్స్ చేసి వాళ్ళని భయబాంధులని చేయటం అవసరమా? ఏమండి, ఇప్పుడు ఎవరి రాశి ఎవరి నక్షత్రం ఎలా ఉన్నా వాళ్ళు పర్వాలేదు. ఇప్పుడు సెలబ్రిటీస్వి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేసుకోనో, వాళ్ళ పండితులు ఉంటారు, వాళ్ళ పూజారులు ఉంటారు, వాళ్ళకి చూపించుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. నువ్వు అదైపోతే ఇదైపోతావని, నువ్వు ఇది చేస్తే ఇది అవుతారని, అదేదో మూవ్ వస్తే ఇది అయిపోతుంది అనేసి ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో కొన్ని విషయాలు ఏంటంటే, కొందరికి కౌంటింగ్ ఒక రకంగా ఇవ్వాలి. జాతకాల జ్యోతిషాలయాన్ని ఒక్కడి వల్ల ఇతరుల పైన అంత చెడు ప్రభావం పడుతుంది, అంతే కదా. నువ్వు మాంసం తింటున్నావు, నువ్వు మెడలో బొక్కలు వేసుకొని నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్తున్నావు, కానీ ఇతరులు అలా కాదు కదా. ఇంత వేదాలు చదివి ఉన్నారు, సంస్కృతి ఉన్నారు, నీకన్నా పెద్ద పెద్ద చదివిన వాళ్ళు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, మహా తపస్సులు ఉన్నారు, మహాయోగులు ఉన్నారు, 6 నెలల ముందు జరిగే వంటి దృశ్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మీడియా ముందు రారే. వాళ్ళు ఎవరు కూడా ఎవరి యొక్క సెలబ్రేషన్ గురించి కానీ, సెలబ్రిటీ గురించి కానీ, ఈ యాక్టర్స్ గురించి కానీ, క్రికెట్ మ్యాచ్ వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా వాళ్ళకి చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే వారు ఒక కర్మానుసారకంగా వాళ్ళ ఒక ఫలితాలు అనేది వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎస్కేషన్ చేసి వాళ్ళని ఒక మంచి పెద్ద బ్యాన్ చేసి ఇలా అయిపోతావు, అలా అయిపోతావు, ఇలా చేసి వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టి ముందుకెళ్తారు. ఏదైనా ఒక మూవీ తీయాలంటే ఒక ప్రొడక్షన్ ఇంజనీర్స్ కావచ్చు, ఒక డైరెక్టర్స్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఎన్ని క్లాప్స్ చేయాలి, ఎన్ని మేకప్ చేయాలి, ఎన్ని రిమూవ్ చేయాలి, ఆ యాక్షన్ చెప్పాలి, డైలాగ్ చెప్పాలి. ఇది నడవదు, 4 రోజులు కూడా నడవదు అంటాడు. అది ఎందుకు అని. కానీ అలా చెప్పిన అది సర్దార్ మూవీ సూపర్ హిట్ అయింది. నువ్వు నడవదు అన్నావు, అది 1000 కోట్లకు తెచ్చిపెట్టింది. సో ఇలాంటి టాపిక్స్ అని కూడాను జనరల్ టాపిక్స్, చిన్న చిన్న టాపిక్స్లో చీప్ అయిపోతాం. నువ్వు చదువుకున్నటువంటి విద్య ఏంటి? 10 మందికి మంచిగా చేయి, 10 మందికి మంచి సేవ చేయి. నీ దగ్గర నమ్ముకుని వచ్చిన వాళ్ళని వమ్ము చేయకు, అంటే మోసం చేయకు. నీకు తెలిసిన విద్యతో వాళ్ళని మంచి ప్రొటెక్ట్ చేయి. నీ ఒక శక్తితోని వాళ్ళని పైకి తీసుకురా. ఇలాంటి నష్ట జాతకులను అందరూ కూడాను మంచి జాతకులను చేయి. ప్రపంచం నిన్ను పొగుడుతుంది, ప్రపంచం నిన్ను ఆదరిస్తుంది, ప్రపంచం నిన్ను ఒక ఆలయంగా పెట్టి నిన్ను పూజిస్తుంది. సెల్ఫ్ డబ్బలు కొట్టుకోకూడదు. నేనే గొప్ప, నేనే ఇది, నేను చెప్పిందే వేదం. ఏంటి వీరబ్రహ్మ ఇంత మహాజ్ఞాని అండి ఈయన. వీరబ్రహ్మ గారు ఎప్పుడో రాశారు ఎన్నో తాళపత్రాలు, ఎన్నో ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఆయనకు మించిన వాళ్ళు కాదు కదా. మరి ఎందుకు ఈ యొక్క హైడ్రామా అంటున్నారు అంటే, వాస్తవానికి మీడియా వాళ్ళు మనకు మెయిల్స్ మెసేజ్ పెట్టారు పబ్లిక్ అంతా. వేణుస్వామి ఈ రకంగా చెప్పారు కాబట్టి దీని గురించి మీరు చెప్పండి అని మనం పబ్లిక్ డిమాండ్ చేస్తేనే మనం పబ్లిక్ ముందు మనం చెప్తున్నాం, అంతే కదమ్మా. ఇది మ్యాక్స్ టీవీ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. ప్రేక్షకులకు వాళ్ళ కోరిక ప్రకారంగా చెప్పడం జరుగుతుంది, ఏది నిజం ఏది అబద్ధం అని.
సో నిజానికి అబద్ధానికి చాలా తేడా ఉంది. దానిపైన మీరు దృష్టి పెట్టుకొని ఏది అసత్యం ఏ సత్యం అన్నది మీకు తెలుస్తుంటుంది. ఎప్పుడైనా కూడా నువ్వు డబ్బాచారం పెట్టుకొని చెప్పుకొని తిరిగితే అది ఎక్కువ రోజులు కూడా ఉండదు. నువ్వు ఎంతటి పెద్ద స్వామి అయినా వేడుకొండలంటే పెద్ద స్వామి కాదు కదా. ఏమండి, ఆయన మహానుభావుడు, మహాక్షేత్రుడు. నువ్వు లక్షల పూజలు చేసుకోవచ్చు, కానీ ఆయన కొన్ని కోట్లాను కోట్ల జనాలకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకు మించినంటే వాడు పెట్టను కాదుగా. కాబట్టి అసత్యాలు పలకటం మానుకో, ధర్మాన్ని చేరుకో. మన హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూసిన మహానుభావులకు అందరూ కూడా, ఎందరో మహానుభావులకి అందరికీ హృదయపూర్వక వందన చేసి చెప్తున్నాను, అసత్యాన్ని మానుకోండి, సత్యాన్ని పలకండి. మన హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్దాము. మనందరూ కూడా ఒకటై, ఒక సమిధగై, ఒక హోమగుండంగై, ఒక వెలుగు వెలుగుదాం. అంతే కదా. వేరులకు ఒక చిన్న చూపుగా అవ్వకుండా, ఎవరు నీ మీద వేలు చూపించకుండా ఉంటే చాలు. ధన్యవాదాలు గురూజీ. నమస్తే.